జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారికి అగ్ర ప్రాధాన్యం కల్పించేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు అనకాపల్లి పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీ అబ్జర్వర్గా పెండెం దొరబాబును నియమించింది. దీంతో అనకాపల్లిలో విజయ రెసిడెన్సీలో ఆయన్ను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడ్డ వారిని కీలక పదవులు వస్తాయని స్పష్టం చేశారు. కమిటీ సమావేశాల్లో కేవలం అధిష్టానమే దరఖాస్తులు పరిశీలించి అర్హులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తుందని తెలిపారు. అవినీతికి తావులేనటువంటి ప్రజా జీవితం కావాల్సిన విధంగా మంచి నాయకులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక నూతన ప్రక్రియ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టారు. గతంలో ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీలో మీద నుంచి దిగువకు వస్తూ ఉంటుంది పరిపాలన ఉంది. కానీ ఈ రోజున దీనికి విరుద్ధంగా దిగువ స్థాయి నుంచి అంటే మా ఉద్యమం నుంచి సాధకుల ద్వారా నాయకత్వాన్ని తయారు చేసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నైపుణ్యం కలిగినటువంటి మంచి నాయకత్వాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి సీనియర్ నాయకుల్ని అబ్జర్వర్గా పెట్టి మన అనకాపల్లి జిల్లాకి పెండెం దొరబాబు గారిని పిఠాపురం నుంచి వారు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు నిబద్ధత కలిగినటువంటి నాయకులు వారిని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి జిల్లాకి కేటాయించడం జరిగింది. వారి నాయకత్వంలో రానున్నటువంటి ఈ 5 రోజులు సంస్థాగతంగా పార్టీ సభ్యత్వం ఉండి ఉద్యమిగా నమోదై సాధకులుగా ఎవరైతే చేశారో వారి ఆధ్వర్యంలోనే పార్టీకి ఎవరు అవసరం పడతారు వారందరి ద్వారా పార్టీ ప్రక్రియలో ఆర్గనైజేషన్ చార్ట్లో వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని వారు ఎప్పటి నుంచి సభ్యత్వం ఉంది, సభ్యత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమానికి అర్హత. మెయిన్ అర్హత మొదటి నుంచి 2014 ఆవిర్భావ దినోత్సవం నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ గురించి అహర్నిశలు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ సభ్యత్వం తప్పనిసరిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రక్రియలో భాగస్వామ్యం ఉంటుంది. ఏదైతే పార్టీ కోసం ఇప్పటివరకు మీరు పనిచేశారో వారందరినీ కూడా గుర్తించే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వారిని గుర్తించి పంపించి ఎక్కడ సిఫార్సులు కానీ ఎక్కడ ఎవరు సిఫార్సులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళే ఇంటరప్ట్ అయ్యేలాగా ఈ రోజున ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి అక్కడ మంగళగిరి నుంచి ఒక 5గురిని సభ్యులనిచ్చి అలాగే ఇక్కడ లోకల్గా 27 మంది మన సాధక్ ఉద్యమ నాయకులుగా వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి